అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అను చెప్పిన ఆ ఒక్క మాట అందరినీ షాక్లో పడేసింది. ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి. పార్ట్ 23. వదిన వీడు నిన్ను కూడా ఇరికించాడు అంది రాధ మెల్లగా. చంద్రశేఖర్ నవ్వాడు. ఏమన్నావమ్మా అడిగింది. నేనేమన్నానే అంది. మరి వీడు చెప్తున్నాడు అంది. నాకేం తెలుసు అంది జానకి అమాయకంగా. కొడుకు వైపు చూసింది. ఐ సెడ్ తూ మమ్మా ఆస్క్ ఆస్క్ అన్నాడు. ఏంటమ్మా విడుగోలా, ఇంతకీ ఏమన్నావు అంది అమూల్య. వాడేదో తెలిసి తెలియక చెప్తే పట్టించుకుంటావేంటే అంది జానకి. నువ్వు ఏమనందే వాడెందుకు చెప్తాడు అంది. ఏంటే నన్నే నిలదీస్తున్నావు, నేనేదో అబద్ధం ఆడుతున్నట్టు దబాయింపుగా అంది జానకి. నేను అలా అనలేదు కదమ్మా, నా కొడుకు మాత్రం అబద్ధం చెప్పడు దృఢంగా అంది అమూల్య. ఓ అబ్బో మూతి తిప్పింది జానకి. అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటున్న చంద్రశేఖర్ గారు నవ్వారు. నవ్వకండి చిన్నగా కసిరింది. ఆహా అన్నది మీరు, చెప్పింది వాడు, మధ్యలో నన్ను కసురుతావే, మీరు చూసుకోండి నాకెందుకు అంటూ పేపర్లో తలదూర్చాడు. అమ్మమ్మ ఏం అనలేదంట, నువ్వు ఊరుకోరా అంది అమూల్య. నాని రాధ వైపు వేలు చూపించాడు. అమూల్యకి అర్థమైంది. రాత్రి తాను అన్న మాటలు తల్లి అత్తకి చెప్పి ఉంటుంది. అత్త కోపంలో ఏదో అని ఉంటుంది. అది వీడు విని గోల చేస్తున్నాడు అనుకుంది. ఏంట్రా తెగ చాడీలు చెప్తున్నావు, మీ మమ్మకు చెప్తే భయపడతామా అంది రాధ. సీసీ మమ్మ స్కూల్ చేస్తుంది అన్నాడు. ఏంటత్తయ్యా వీడి గోల, అంతగా ఏమన్నావు నవ్వుతూ అంది అమూల్య. పెద్ద మగాడు చెప్తున్నాడుగా, వాణ్ణే అడుగు అంది రాధ. వాళ్ళు చెప్పరు కానీ వదిలేయరా, నన్ను విసిగించకు అంది అమూల్య. మమ్మ బీట్ అన్నాడు. రేయ్ అలా అనకూడదురా, తప్పు కంగారు పడుతూ అంది అమూల్య. వాడు తల అడ్డంగా ఊపుతూ నువ్వు నన్ను బీట్ చేస్తావుగా అన్నాడు. రేయ్ అసలు నిన్ను ఎప్పుడు కొట్టానురా, నేను ఇంతవరకు నిన్ను ఒక్క దెబ్బ అయినా కొట్టానా? వీళ్ళందరూ నిన్నేదో కొట్టేస్తున్నాను అనుకుంటారు. మరింత కంగారుగా అంది అమూల్య. బీట్ చేస్తా అంటావుగా తెలివిగా ప్రశ్నించాడు అను. అన్నాను కానీ ఎప్పుడన్నా కొట్టానా? అటుపోయి ఇటుపోయి వీళ్ళ చేత నన్ను కొట్టించేటట్టు ఉన్నావు కదరా వాపోయింది అమూల్య. అప్పటి వరకు వాడి మాటలు వింటున్న అందరూ ముసిముసిగా నవ్వారు. ఏంట్రా మీ మమ్మతో కొట్టిస్తావా? మరి నేను చూస్తూ ఊరుకుంటానా? తల్లి కొడుకులిద్దరిని ఇల్లంతా పరిగెత్తించి కొడతా. ఇక సీరియస్గా ఉండలేక పక్కున నవ్వుతూ అంది రాధ. వాడికి అర్థమై మమ్మ అని ఏడుపు మొహం పెట్టాడు. నువ్వు ఊరుకోరా, మీ నాన్నకి మోకాళ్ళ నొప్పులు, ఆవిడ మనతో పరిగెత్తలేదు నవ్వేస్తూ అంది అమూల్య. అందరూ నవ్వారు. నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గాయి, మెడిసిన్ వాడుతున్నాను, మీకంటే బాగా పరిగెత్తగలను వాడిని ఏడిపించడానికి అంది రాధ. మీరు ఊరుకోండి అత్త, వీడి గురించి మీకు తెలీదు, ఈ రోజంతా వీడు నష్టతో నన్ను చంపేస్తాడు అంది అమూల్య. మమ్మ ఏడుపు మొహం పెట్టాడు అను. రే వాళ్ళు చెప్పరు, నీకు చెప్పడం రాదు. వాళ్ళు ఏమన్నారో తెలిస్తే కదరా పనిష్మెంట్ ఇచ్చేది. ఈసారి ఏమన్నా అంటే వెంటనే వచ్చి చెప్పు, పనిష్మెంట్ ఇద్దాం బుజ్జగిస్తూ అంది. వాడు అసంతృప్తిగా తల ఊపాడు. సీతమ్మ కొంచెం టీ ఇవ్వు. సోఫాలో కూర్చుంటూ కిచెన్లో ఉన్న ఆమెకు వినబడేటట్టు కాస్త గట్టిగా అంది. ఒక్క నిమిషం అమ్మ అంది సీతమ్మ. కాసేపటికి సీతమ్మ టీ తీసుకురావడంతో టీ కప్పు తీసుకుంటూ ఈరోజు టిఫిన్ ఏంటి సీతమ్మ అడిగింది అమూల్య. ఉప్మా పెసరట్టు అమ్మాయి గారు చెప్పింది. వావ్ అంటూ అమ్మ నువ్వు బాగా వేస్తావు, 2 వేసి ఇవ్వమ్మ, బాగా ఆకలిగా ఉంది అంది అమూల్య. నువ్వు ఇంకా చిన్నపిల్లవి కాదు, మా మాట విననంత పెద్దదాని అయ్యావు, వెళ్ళి నువ్వే వేసుకో కోపంగా అంది జానకి. రాధ వైపు చూసింది అమూల్య. ఆమె అదే భావంతో చూసింది. రాత్రి ఎఫెక్ట్, ఇద్దరు స్ట్రైక్ చేస్తున్నారుగా, ఎంతసేపు చేస్తారో చూస్తాను అనుకుంటూ నాకు రాదు, నువ్వు నేర్పించలేదుగా సాగదీస్తూ అంది అమూల్య. చంద్రశేఖర్ గారు కూతురి మాటలకు గట్టిగా నవ్వారు. ఎందుకు ఊరికే పళ్ళు ఇకిలిస్తారు భర్తను కసురుతూ? అన్నీ నేను నేర్పిస్తేనే నేర్చుకున్నావా? వేషాలు వేయకు, నీకు వచ్చని నాకు తెలుసు మరింత కోపంగా అంది జానకి. అమెరికా వెళ్ళాక వంటలన్నీ మర్చిపోయా అమాయకంగా అంది అమూల్య. బాగా వేషాలు నేర్చావు, ఈ రోజు నుండి నన్ను ఏమీ అడగకు అంది జానకి కాస్త కోపంగా. నేనంటే నీకు ప్రేమ లేకుండా పోయింది. అయ్యో కూతురు నోరు తెరిచి అడిగింది. చేసి పెడదామని లేదు, ఈ రోజు నుండి నిన్ను ఏమీ అడగనులే. నీళ్లు రాకపోయినా కళ్ళు తుడుచుకుంటూ ఓరగా తల్లిని చూసింది అమూల్య. నీ వేషాలు నాకు తెలుసులే అన్నట్టు చూసింది జానకి. అబ్బా వర్కౌట్ అయ్యేటట్లేదు అనుకుంది అమూల్య. నేను వేసి ఇస్తాలేమ్మా సీతమ్మ అంది. వద్దులే సీతమ్మ, ఒక పూట తినకపోతే ఏమీ కాదు, ఏదో మా అమ్మ చేత్తో తినాలని అడిగాను, నాకు వద్దు అంది అమూల్య. కూతురి వేషాలకి చంద్రశేఖర్ గారికి నవ్వు వస్తున్నా ఆపుకున్నాడు.
నవ్వితే భార్య చేతిలో చివాట్లు తప్పవని. ఇదేంటి వదిన, ఇది ఇంత డ్రామా క్వీన్ అయింది, సీరియల్ చూడకుండానే ఇంత యాక్షన్ చేస్తుంది, చూస్తే ఇంకెంత యాక్షన్ చేస్తుందో. ఎంతో సాఫ్ట్గా ఉండే అమూల్య అలా యాక్షన్ చేస్తుంటే గుడ్లు తేలేస్తూ గుసగుసగా అంది రాధ. చెప్పానుగా, ఈ 4 ఏళ్లలో బాగా ముదిరిపోయింది అంది జానకి. వాళ్ళ గుసగుసలు గమనిస్తూనే తనకు ఏమీ తెలియనట్టు కొడుకు ఏదో చెప్తుంటే ఊకొడుతుంది. దానికి ఆకలి వేస్తున్నట్టు ఉంది, వెళ్ళి వేసివ్వు అన్నాడు చంద్రశేఖర్ గారు. కూతురు మీద అంత ప్రేమ కారిపోతే మీరు వెళ్ళి వేసి ఇవ్వండి కోపంగా అంది జానకి. నాకు రాదుగా నవ్వుతూ అన్నాడు. అంటే వస్తే వేసి ఇస్తారా మరింత కోపంగా అంది జానకి. ఆయన అవును కాదు అన్నట్టు అడ్డదిడ్డంగా తల ఊపాడు. మరి కాసేపు చూసినా ఇద్దరిలో ఎవరూ కదిలేటట్టు లేకపోవడంతో పదరా, ఈరోజు పస్తులు ఉండక తప్పదు, పద పోయి బజ్జుందాం నీరసంగా మొహం పెట్టి కొడుకునెత్తుకుంది అమూల్య. అంతే, వదిన మరదలిద్దరూ చటుక్కున లేచి టిఫిన్ వేయడానికి రెడీ అయ్యారు. ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. నేను వేస్తాలే రాదా జానకి అంటూ, రా వేస్తాను మెక్కుదువు కానీ చిరుకోపంగా అంది కూతురుతో. అమూల్య పెదవులపై లీలగా చిరునవ్వు మెరిసింది. నీకు అంత కష్టంగా ఉంటే వద్దులే అమ్మా, ఒక పూట తినకపోతే ఏం కాదులే బాధపడుతున్నట్టు నటిస్తూ అంది అమూల్య. వేసిన వేషాలు చాలు పద అంటూ కూతురు చెవి మెలిపెట్టింది. అబ్బా అమ్మ నొప్పి వదులు గారంగా అంది. జానకి వదిలేసింది. మా మంచి అమ్మ అంటూ ఒక చేతితో తల్లిని చుట్టేసింది. ఏంటే చిన్నపిల్లలా అంటూ కూతురు చెంప ఆప్యాయంగా నిమిరింది జానకి. ఐ లవ్ యూ అమ్మా, నిన్ను చాలా మిస్ అయ్యాను. అమూల్య కళ్ళలో చిరుతడి చోటు చేసుకుంది. ఓదార్పుగా భుజం తడుతూ, రా ఇప్పటికే చాలా లేట్ అయింది అంది జానకి. వాళ్ళు వెళ్ళటంతో పట్టుమని 10 నిమిషాలు కోపం చూపించలేని వాళ్ళు దాన్ని దారిలో పెట్టగలరా? పైగా పిల్లకి టిఫిన్ పెట్టమంటే నన్ను తిట్టడం అన్నాడు చంద్రశేఖర్. నీలా ఉండాలంటే మా వల్ల కాదులే అన్నయ్య అంది రాధ. అవసరమైనప్పుడు కఠినంగా ఉండక తప్పదు గంభీరంగా అన్నాడు. తల్లి వేస్తుంటే కొడుకు కూడా కొంచెం తినిపిస్తూ 1కి 2 ఎక్కువ తినేసింది అమూల్య. అన్నదాత కాదు టిఫిన్ దాత సుఖీబావ అంటూ సూపర్ ఉన్నాయమ్మా, ఎంతైనా నీ చేతి మహత్యం, ఎక్కడ తిన్నా ఈ రుచి రాదమ్మా తల్లిని మెచ్చుకుంది. మరొకటి వేయనా కూతురి మాటలకు నవ్వుతూ అంది జానకి. అమ్మో ఇప్పటికే ఎక్కువ తినేశాను పొట్ట నిమురుకుంటూ అంది అమూల్య. మమ్మ ఎందుకు అలా చేస్తున్నావు అడిగాడు అను. అబ్బా ప్రశ్నలతో చంపేస్తాడు, అదేంటి ఇదేంటి అంటూ చెప్పే వరకు వదలడు. ప్రతిదీ తెలుసుకోవాలని ఆసక్తి. వీడు కడుపులో ఉన్నప్పుడు నేను ఎవరినో బాగా ప్రశ్నలతో విసిగించి ఉంటా, ఇప్పుడు వీడు నా దుంప తెంచుతున్నాడు అనుకుంటూ ఫుడ్ ఎక్కువైందిరా అంది. ఓహో అని తల ఊపుతూ, నేను ఈట్ చేయకపోతే నువ్వు బీట్ చేస్తా అంటావు, అలా అమ్మ నిన్ను అందా అడిగాడు. నేను ఉప్మా పెసరట్టు తింటే నువ్వు నన్ను తినకరా బాబు అంది అమూల్య. వాడు కిలకిల నవ్వేశాడు. సీఎం ఛాంబర్ నుంచి బయటికి వచ్చిన అభి నవ్వుకున్నాడు. 10 కోట్లతో సీఎం మనసులో స్థానం సంపాదించుకున్నాడు. 10 కోట్లు ఆయనకు ఒక లెక్క కాకపోవచ్చు, కానీ తన పనులు మెచ్చి అంత పెద్ద మొత్తంలో డొనేషన్ ఇవ్వడం సామాన్యం కాదు. ఎంతటి వారికైనా తమ పనులు మెచ్చుకుంటే చిన్నపాటి గర్వం సంతోషం ఉండక మానవు. ఆ మెచ్చుకున్న వ్యక్తిని మర్చిపోరు. అందులో రాజకీయ నాయకులకి పొగడ్తలంటే బాగా ఇష్టం. పొగడ్తలకి లొంగని నాయకులు ఉండరు. ఈయన అంతగా పొగడ్తలకి పడకపోయినా మనిషికి సహజంగా ఉండే ఇతరులు మెచ్చుకోవాలనే ఆశ ఈయనకి ఎంతో కొంత ఉండే ఉంటుంది. పైగా తాను ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ చేపట్టిన వ్యక్తి తప్పకుండా తనను గుర్తుపెట్టుకుంటాడు. ఈ ప్రాజెక్ట్ అయిపోయేలోపు తమ మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఏ అవసరం వచ్చినా అప్రోచ్ అవ్వచ్చు, కానీ తనకు అంత అవసరం రాదు. సీఎంను కలవడానికి ముందే ఆయన గురించి మొత్తం తెలుసుకున్నాడు. చాలా మంచి వ్యక్తి, ప్రజలకు మంచి చేయాలని తప్పించే వ్యక్తి, ముక్కుసూటిగా వ్యవహరిస్తాడు. ఎవరు ఏమనుకున్నా లెక్క చేయడు. తన పని తాను చేసుకుంటూ పోతాడు. మన పని ద్వారా మనమేంటో ప్రజలకు తెలియాలి, అంతేగాని మీడియాలో డబ్బా కొట్టుకోవడం ఎందుకు అంటాడు. మీడియా ఎంత పవర్ఫుల్లో వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పినా వినిపించుకోడు. అందుకే 1-2 మీడియా ఛానల్స్ తప్ప మిగతా వాళ్ళు ఆయనకి యాంటీనే. ఎన్ని మంచి పనులు చేసినా మీడియా చూపించదు. ఇప్పుడు పేదలకే కాక మధ్యతరగతి వారికి ఇల్లంటే బడాబాబులకు నచ్చక రాద్ధాంతం చేస్తున్నారు. అందుకే ఆయన 1కి 10 సార్లు చెప్పారు, ఈ ప్రాజెక్ట్ తనకెంత ముఖ్యమో ఆయనకి అంతే ముఖ్యం. గవర్నమెంట్ పరంగా ఏ ఇబ్బంది ఉండదు, అన్నీ ఆయా శాఖల వాళ్ళు చూసుకుంటారు. తాను ఫైనాన్స్ విషయం ముందు చూసుకోవాలి. సీఎంకి కాన్ఫిడెంట్గా చెప్పాడు. టెండర్ వేసేటప్పుడు డాడీ ఉన్నాడు, ప్రాబ్లం ఉండదు,
ఆయన కూడా చూసుకుంటాడు అనుకున్నాడు. ఇప్పుడు ఆయనే ప్రాబ్లం తెచ్చిపెట్టాడు. ముందు ఫైనాన్స్ మ్యాటర్ చూసుకుంటే మిగతా అవే సెట్ అవుతాయి అనుకుంటూ తన పిఏకి ఫోన్ చేశాడు. చెప్పండి సార్ అన్నాడు. అక్కి ఎక్కడున్నావు అడిగాడు అభి. ఆఫీస్కి బయలుదేరాను సార్ అన్నాడు. ఈ అక్షయ్ అనబడే అక్కి అభి కుటుంబానికి సంబంధించిన బిజినెస్లో కొన్ని అభి మెయింటైన్ చేస్తాడు. వాటికి సంబంధించిన పిఏ. తాను సొంతగా పెట్టుకున్న బిజినెస్లకు తన పిఏ వేరు. తను పర్ణిక. అక్కి నువ్వు నా ఆఫీస్కి వచ్చేయి అన్నాడు అభి. అలాగే సార్ అన్నాడు అక్షయ్. అభి ఆఫీస్కి వచ్చేసరికి అక్షయ్ వచ్చి ఉన్నాడు. తన క్యాబిన్కి వెళ్తూ అక్షయ్ను పర్ణికను రమ్మన్నాడు. వాళ్ళు లోపలికి రావడంతో కూర్చోమని సైగ చేశాడు. వాళ్ళు కూర్చోవడంతో మీకు తెలుసు కదా, గవర్నమెంట్ వారు మన ప్రభుత్వం మన ఇల్లు అనే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ మనకు వచ్చింది. తెలుసు అన్నట్టు తల ఊపారు. అది అనుకున్న టైంకి పూర్తి చేయడం మన ముందున్న టాస్క్. అంతకంటే పెద్ద టాస్క్ ఫైనాన్స్. అంత ప్రాబ్లం ఏముంది సార్ అన్నాడు అక్షయ్. మన దగ్గర రిజర్వ్ ఫండ్ ఉందిగా సార్, అంతగా అయితే బయట నుంచి బ్యాంకుల నుంచి తెస్తాం. ఇది పెద్ద విషయం కాదన్నట్టు చెప్పాడు అక్షయ్. తండ్రి అన్న మాటలు చెప్పాడు అభి. పెద్ద ప్రాబ్లం వచ్చింది అన్నట్టు చూశారు. నా దగ్గర ఉన్న ఫండ్ సరిపోదు, అర్జెంటుగా మనకు ఫైనాన్షియర్స్ కావాలి అన్నాడు అభి. మన కంపెనీలకు ఉన్న రెప్యుటేషన్కి ఏ ఫైనాన్సర్ అయినా కాదనరు. పైగా ఇంత పెద్ద ప్రాజెక్ట్ అంటే తప్పకుండా ఇస్తారు సార్ అన్నాడు అక్షయ్. అంత ఈజీ ఏమీ కాదు అక్కి. ప్రైవేట్ ప్రాజెక్ట్ అయితే ఏమో కానీ ఇది గవర్నమెంట్ ప్రాజెక్టు. బిల్లులు రావని ప్రతి వాళ్లకు భయమే అన్నాడు. మరి ఏం చేద్దాం సార్ అన్నాడు అక్షయ్. అదే ఆలోచిస్తున్నాను. అలాగని అసలు ఇవ్వరని కాదు, మనం మరో మార్గం కూడా ఆలోచించాలి అన్నాడు అభి. వాళ్ళు ఆలోచనలో పడ్డారు. అక్కి, మన కన్స్ట్రక్షన్స్ హెడ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేయి మీటింగ్ ఉందని. అలాగే వాళ్ళకు ఎంప్లాయీస్కి మన ఆఫీస్లో ఒక స్టోర్ మొత్తం కేటాయించు. ఆ పనులన్నీ 2 రోజుల్లో అయిపోవాలి. వాళ్ళందరూ నాకు అందుబాటులో ఉండాలి ఈ ప్రాజెక్ట్ అయ్యే వరకు అన్నాడు అభి. అలాగే సార్, ఒకసారి మనం చైర్మన్ గారికి కూడా ఒక మాట చెప్తే బాగుంటుంది అన్నాడు అక్షయ్. నేను డాడీతో మాట్లాడతాను, ప్రాబ్లం ఉండదులే అన్నాడు అభి. ఓకే సార్, నేను ఆ పని చూస్తాను అన్నాడు అక్షయ్. నేను డాడీతో మాట్లాడతాను, ప్రాబ్లం ఉండదులే అన్నాడు అభి. వదిన మరదళ్ళిద్దరూ సీరియల్ చూడటంలో మునిగిపోయారు. చుట్టుపక్కల అసలు పట్టించుకోవడం లేదు. అను కార్టూన్ పెట్టమంటే కాసేపు ఆగరా అంటున్నారే కానీ పెట్టడం లేదు. అమ్మ, వాడికి కాస్త కార్టూన్ పెట్టు, లేకపోతే వాడు నన్ను చంపుతాడు, మీరు తర్వాత చూడొచ్చు అంది అమూల్య. 5 నిమిషాలు ఆగవే అంది జానకి. వాడు తల్లి వైపు చూశాడు. ఈ విషయంలో మీ తాత కూడా ఏం చేయలేరురా అంది అమూల్య. పేపర్ చదువుతున్న చంద్రశేఖర్ గారు చటుక్కున తలెత్తి కూతురు వైపు చూశాడు. అబ్బా అనుకుంటూ ఒక కన్ను మూసి తండ్రి వైపు భయంగా చూసింది. ఆయన చిన్నగా నవ్వాడు. పిల్లాన్ని చూడనీయకుండా మీరేంటి, వాడికి ఇవ్వండి కాస్త కోపంగా అన్నాడు. ఒక్క 2 నిమిషాలు ఆగు అన్నయ్య, అసలే ఏం జరుగుతుందని టెన్షన్గా ఉంది అంది రాధ. తండ్రి కూతుర్లు ఇద్దరు మొహమొహాలు చూసుకొని నవ్వుకున్నారు. మీ మమ్మ అన్నది కరెక్టేరా, నా వల్ల కూడా కాదు, ఇలా రా అంటూ తన ఫోన్లో కార్టూన్ పెట్టి ఇచ్చాడు. వాడు గ్రాండ్ఫా పక్కన కూర్చొని కార్టూన్ చూడసాగాడు. అత్త, ఈ సీరియల్ ఈ శతాబ్దానికి అయిపోతుందా అడిగింది అమూల్య. ఏంటి అలా అంటావు అంది. లేకపోతే ఏంటత్త ఈ సీరియల్స్ పిచ్చి. ఒక సీరియల్ అయితే నాకు సరిగ్గా మాటలు రానప్పుడు మొదలైంది. నాకు పెళ్ళై కొడుకు కూడా ఉన్నాడు, ఇంకా వస్తూనే ఉంది. వీడికి పెళ్ళై పిల్లలు పుట్టినా సాగుతూనే ఉంటుంది అంది. నీకేం తెలుసు సీరియల్స్ గురించి, ఒక్కసారి చూడు ఎంత బాగుంటాయో, అస్సలు వదిలిపెట్టవు అంది రాధ. నా వల్ల కాదు, మీరు చూసి తరించండి అంది. వాళ్ళకి సీరియల్స్ అయిపోవడం, శ్రేయ బ్లౌజులు తీసుకొని రావడం ఒకేసారి జరిగింది. అప్పుడే అన్ని స్టిచ్ చేసావా ఆశ్చర్యంగా అంది అమూల్య. అవును మేడం అంటూ బ్లౌజులో ఉన్న కవర్ ఇచ్చింది. అన్నీ చూసింది, చాలా బాగా కుట్టింది మేడం, ఒకసారి వేసుకొని చూడండి, ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పండి చేస్తాను అంది. అంటూ అవి తీసుకొని తన గదిలోకి వెళ్ళి అన్నీ చూసుకుంది. పర్ఫెక్ట్గా సరిపోయాయి. కిందకు వచ్చి చాలా బాగా స్టిచ్ చేసావు, ఏ చేంజెస్ అవసరం లేదు అంటూ మెచ్చుకుంది. థ్యాంక్ యూ మేడం సంతోషంగా అంది శ్రియ. బిల్ ఎంత అడిగింది అమూల్య. ఇచ్చారు మ్యామ్ అంది. ఎవరు ఆశ్చర్యంగా అంది. నీ మొగుడు. తల్లి మాట పూర్తి కాకముందే సీరియస్గా చూసింది అమూల్య. నీ మొగుడు అనుకున్నావా, మీ నాన్న ఇచ్చారు అంది జానకి. చంద్రశేఖర్ ముసిముసిగా నవ్వాడు. కిసుక్కున నవ్వింది రాధ. అమూల్య మోము కందిపోయింది. చంద్రశేఖర్ గారు నేనెప్పుడు ఇచ్చానో అన్నట్టు చూశారు భార్య వైపు.
జానకి కళ్ళతోనే సైగ చేసింది. ఆయనకు అర్థమైనట్టు తల పంకించాడు. ముందు ఆ అమ్మాయిని పంపించండి చంద్రశేఖర్ అన్నాడు. ఇంత పర్ఫెక్ట్గా ఎవరు ఇంతవరకు కుట్టలేదు. నీ కార్డు ఇచ్చి వెళ్ళు, నేను అమెరికా వెళ్ళేటప్పుడు మరికొన్ని బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుంటాను అంది అమూల్య. థ్యాంక్ యూ మేడం సంతోషంగా అంటూ కార్డు ఇచ్చి వెళ్ళిపోయింది. స్కూటీ స్టార్ట్ చేస్తూ అభి సార్ బిల్ పే చేస్తే మేడం వాళ్ళ నాన్నగారి పేరు చెప్పారేంటో. ఆ రోజు కూడా ఇంతే, సార్ పంపిస్తే రాధగారు పిలిపించారని చెప్పమన్నారు. మేడంకి సార్కు గొడవలు అయితే ఒకే ఇంట్లో ఉండరుగా, గిల్లి కజ్జాలనుకుంటా నవ్వుకుంది. మేడం మాత్రం సార్ పేరు వింటేనే మొహం అదోలా పెడతారు. ఏది ఏమైనా సూపర్ ఫెయిర్ అబ్బా ఇద్దరు. ఏముంటారా బాబు, మేడం అయితే అంతే, చూస్తూ అలానే ఉండిపోవచ్చు అనుకుంది. ఇంతలో అబ్బా మర్చిపోయాను అని అభికి ఫోన్ చేసింది. బిజీగా ఉన్న అభి తీయలేదు. అతను ఎత్తకపోవడంతో మరోసారి చేసింది. ఎవరు అనుకుంటూ చూశాడు. శ్రేయ అని పేరు కనిపించడంతో ఏం జరిగింది, ఫోన్ చేస్తుంది. ఒకవేళ నేను పంపించానన్న అమ్మికి తెలిసిపోయిందా? కంగారు పడుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో సార్, నేను శ్రేయను అంది. నేను పంపించానని తెలిసిపోయిందా ఏంటి కంగారుగా అన్నాడు. అతను ఎందుకంత కంగారు పడుతున్నాడో అర్థం కాలేదు. లేదు సార్ అంది. అమ్మయ్య అనుకుంటూ చెప్పు రిలాక్స్డ్గా అన్నాడు. సార్, మేడంకి బ్లౌజులు ఇచ్చాను, తనకు నచ్చాయంటనా అడిగాడు. మేడంకు చాలా బాగా నచ్చాయి సార్. తను అమెరికా వెళ్ళేటప్పుడు మరికొన్ని కుట్టించుకుంటారట సార్. నా కార్డు అడిగి తీసుకున్నారు సంతోషంగా చెప్పింది శ్రేయ. అమూల్యకు నచ్చిందని వినగానే సంతోషంగా అనిపించిన అమెరికా వెళ్ళే ఆలోచనలో ఉందని తెలిసి బాధగా అనిపించింది. మేడంకు బ్లౌజులు డెలివరీ ఇచ్చాక ఫోన్ చేసి చెప్పమన్నారు కదా సార్, అందుకే చేశాను అంది శ్రేయ. థ్యాంక్ యూ శ్రేయ. బ్యాలెన్స్ ఏమైనా ఉందా అడిగాడు. మొత్తం ఆ రోజే ఇచ్చేశారు సార్, నో బ్యాలెన్స్ అంది శ్రేయ. సరే శ్రేయ, నాకు తెలిసిన వాళ్ళకు నిన్ను రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అన్నాడు అభి. అయ్యో సార్, మీరు నాకు థ్యాంక్ యూ చెప్పడం ఏంటి అంది శ్రేయ. చెప్పకూడదా ఏంటి? నా అమ్మకి నచ్చేలా కుట్టావు కదా, తాను సంతోషంగా ఉందంటే నాకు సంతోషం, అందుకే చెప్పాను అన్నాడు. మీ భార్య అంటే మీకు ఎంత ప్రేమో మీ మాటల్లోనే తెలిసిపోతుంది నవ్వుతూ అంది. అందరికీ నా ప్రేమ తెలుస్తుంది, ఆవిడ గారికి తప్ప మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వాడు. ఉంటాను సార్ అని ఫోన్ పెట్టేసింది శ్రేయ. ఇంతలో పర్ణిక వచ్చి, సార్ ఈ ఫైల్ మీద మీరు సైన్ చేస్తే నేను డిస్పాచ్ చేస్తాను అంది. ఫైల్ తీసుకుని ఒకసారి చూసి సైన్ చేస్తూ థ్యాంక్ యూ పర్ణిక అన్నాడు అభి. దేనికి సార్ ఆశ్చర్యంగా అంది పర్ణిక. అదే ఆ డిజైనర్ శ్రేయను పంపించావుగా, తాను స్టిచ్ చేసిన బ్లౌజెస్ ఇంట్లో వాళ్ళకి బాగా నచ్చాయట అన్నాడు. ఇట్స్ ఓకే సార్, తను చాలా బాగా డిజైన్ చేస్తుంది, తన దగ్గర మంచి కలెక్షన్ ఉంది. ఈసారి ఇంట్లో వాళ్ళకి కావాలంటే చెప్పండి సార్, తను ఇంటికి కూడా తీసుకువస్తుంది. ఎవరికో కానీ తాను స్వయంగా స్టిచ్ చేయదు. తన దగ్గర 50 మెంబర్స్ వరకు వర్క్ చేస్తారు. మీ గురించి చెప్పడంతో తానే స్టిచ్ చేసి ఇచ్చినట్టుంది సార్ అంది. మా అత్తయ్య వాళ్ళు త్వరలో వ్రతం చేస్తారు, అప్పుడు అవసరం అనుకుంటా, చెప్తాను అన్నాడు అభి. తను మా కజినే సార్, కావాలంటే చెప్పండి, మీకు తగ్గించి ఇస్తుంది అంది. అభి నవ్వుతూ అందరికీ ఇచ్చినట్టే మాకు ఇవ్వమను, రిబేట్లు వద్దులే అన్నాడు. సరే సార్ నవ్వుతూ అంది పర్ణిక. మీటింగ్ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి అడిగాడు అభి. అక్షయ్ చూస్తున్నాడు సార్ అంది పర్ణిక. అతను తలూపుతూ ల్యాపీలోకి చూపులు ప్రసరింపజేస్తూ చకచకా టైప్ చేయసాగాడు. వేగంగా కదులుతున్న అతని చేతి వేళ్ళను చూస్తూ సార్ ఎంత స్పీడ్గా చేస్తారో, ఈయన వేగం అందుకోవడం ఎవరి వల్ల కాదు అనుకుంది. మనసులో అనుకోకపోతే బయటికి అనవచ్చు కదా పర్ణిక. చూపు తిప్పకుండా వేగంగా టైప్ చేస్తూ అన్నాడు. ఆమె ఉలిక్కిపడింది. ఏంటి సార్ అంది. అదే నీ మనసులో అనుకుంటున్నావు కదా, నేనేం అనుకున్నానో మీకు తెలుసా సార్ అడిగింది పర్ణిక. తెలుసు. ఎలా సార్, నా వైపు కూడా చూడలేదు. మనసుకు కూడా కళ్ళుంటాయి పర్ణిక, పని ఆపకుండానే అన్నాడు. అలా ఎలా తెలుస్తుంది సార్ ఆశ్చర్యంగా అంది పర్ణిక. జీవితం నేర్పుతుంది పర్ణిక. పరిసరాలను గమనిస్తూ మనుషులను పరిశీలిస్తుంటే అదే వస్తుంది. నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో, ఎవరు ఏమనుకుంటున్నారో తెలుసుకోకుండానే ఇంత బిజినెస్ రన్ చేస్తున్నానా? లంచ్ రూమ్లో మీరు ఏం మాట్లాడుకుంటారో కూడా తెలుసు అన్నాడు అభి నవ్వుతూ. సార్ నోరు తెరిచింది పర్ణిక. బాసుకు పెళ్ళైందా, పిల్లలు ఉన్నారా, భార్య అందంగా ఉంటుందా, ఆఫీస్లో ఉన్న అబ్బాయిల్లో ఎవరికి సైట్ కొడుతున్నారు, ఏ హీరో ఏ హీరోయిన్తో రిలేషన్లో ఉన్నాడు, హీరోయిన్స్ వేసే డ్రెస్సుల గురించి, ధరించిన జ్యువెలరీ గురించి ఇవేగా అన్నాడు అభి నవ్వుతూ. ఈసారి కళ్ళు నోరు తెరిచి బిక్కమొహం వేసుకొని చూస్తూ అది సార్ నసిగింది.
నువ్వు కాదనుకో ఆ ఫ్రంట్ డెస్క్ ప్రవళిక ఈ కబుర్లన్నీ పోగేస్తుంది. మీరు తలో మాట వేస్తారు. నేను చెప్పింది నిజమేగా అన్నాడు అభి. ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు సార్? లంచ్ రూమ్లో సీక్రెట్గా ఏమైనా మైక్ పెట్టారా సార్ అంది. అబ్బో, మీరు సిఐఏకి సంబంధించిన సీక్రెట్ ఏజెంట్స్. రహస్యాలు తెలుసుకోవడానికి మైకులు పెట్టాలి. కాస్త బుర్ర ఉంటే చాలు అన్నాడు అభి. సారీ సార్ అంది. సారీ ఎందుకు? ఆ మాత్రం గాసిప్స్ మాట్లాడుకోకుండా ఎవరు ఉండరు. ఈ పని ఒత్తిడిలో ఆట విడుపులో చెప్పుకొని కాసేపు నవ్వుకుంటారు, అంతే కదా. పరిధి దాటనంత వరకు తప్పులేదు అన్నాడు అభి. అందుకే బాస్ మీరంటే మాకు అంత ఇష్టం అంది పర్ణిక. ఆహా నవ్వాడు అభి. అతను నవ్వు చూసి ఆహా ఏం నవ్వాడురా అనుకుంది. మీరు బాస్ అయినా ఆ అధికారం గర్వం పొగరు చూపించరు. ఎంప్లాయీస్ను సొంత మనుషుల్లా చూసుకుంటారు. ఏ అవసరం వచ్చినా ఆదుకుంటారు. ముఖ్యంగా లేడీస్ ఎంప్లాయీస్ను బాగా చూసుకుంటారు. అన్ని సౌకర్యాలు సమకూర్చారు. ఒకవేళ వర్కింగ్ అవర్స్ దాటిపోయిన తర్వాత పని చేయాల్సి వచ్చినా వాళ్ళను ఇంటికి కారులో జాగ్రత్తగా పంపిస్తారు. పనిలో తప్పు జరిగినా ఓపికగా చెప్తారు. ఏ బాసు అలా ఉంటారు చెప్పండి అంది పర్ణిక అతను పొగుడుతూ. నేనే కాదు, ఏ కంపెనీ అయినా ఇలాగే చేస్తుంది. నేనేం ప్రత్యేకంగా చేయలేదు అన్నాడు అభి. కొన్ని సౌకర్యాలు కల్పిస్తారు, కానీ మీరు కల్పించినన్ని కాదు. ఎంప్లాయీస్ అందరికీ మెడికల్ క్లెయిమ్ దాటినా ఎంత బిల్ అయినా మీరే భరిస్తారు. వాళ్ళకే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా. మొన్న మీరు లతా ఫాదర్ ఆపరేషన్ మీ హాస్పిటల్లోనే ఉచితంగా చేయించారు. అంతేకాదు, వాళ్ళ నాన్నగారు కోలుకునే వరకు ఆఫీస్కి రావద్దని, శాలరీ అకౌంట్లో పడుతుందని చెప్పారట. తనకు తండ్రి తప్ప ఎవరూ లేకపోవడంతో ఏ అవసరం వచ్చినా అక్షయ్కి ఫోన్ చేయమని చెప్పారట. అప్పుడప్పుడు అక్షయ్ నువ్వు వెళ్ళి కనిపెట్టుకొని ఉండమని చెప్పారు. ప్రతి ఎంప్లాయీకి ఇయర్కు ఒక్కసారి ఫ్యామిలీ మొత్తం వెకేషన్కి వెళ్ళడానికి వారం పాటు శాలరీతో కూడిన లీవ్ ఇవ్వడమే కాక టూర్కి అయ్యే ఖర్చు కూడా ఇస్తారు. ఇలా ఒకటా రెండా సార్ ఎన్నో. అందుకే మీరంటే ఎంప్లాయీస్ అందరికీ గౌరవంతో కూడిన ఇష్టం అంది పర్ణిక. చాలా పొగుడుతున్నావు పర్ణిక, ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ఎంప్లాయీస్ బాగుంటేనే మన కంపెనీ బాగుంటుంది. మన కంపెనీ అభివృద్ధిలో మీ అందరి భాగస్వామ్యం ఉంది. అలాంటి మీ అందరినీ చూసుకోవడం నా కనీస బాధ్యత అన్నాడు అభి. అది మీ మంచితనం సార్ అంది పర్ణిక. ఏంటి పర్ణిక, నన్ను పొగిడే కార్యక్రమం పెట్టుకున్నావు నవ్వుతూ అన్నాడు అభి. అదేమీ లేదు సార్, ఇంతకీ నా మనసులో ఏమనుకున్నానో చెప్పలేదు అంది. ఇంత చెప్పినా నీకు అనుమానమా అడిగాడు. అదేమీ కాదు సార్, మీ ద్వారా వినాలని అంది పర్ణిక. నేను ఇంత స్పీడ్గా టైప్ చేస్తున్నాననే కదా అన్నాడు అభి ఆమె వైపు చూస్తూ. అవును అన్నట్టు తల ఊపింది. ప్రాక్టీస్ చేస్తే నీకు వస్తుంది పర్ణిక అన్నాడు. ఎంత ప్రాక్టీస్ చేసినా నాకు రాదు సార్ అంది పర్ణిక. ముందు నువ్వు ప్రాక్టీస్ చేయి పర్ణిక, అదే వస్తుంది అంటూ. నా స్పీడ్గా ఇలా అంటే నాకంటే వేగంగా చేసేవాళ్ళు ఉన్నారు అన్నాడు. మీకంటేనా? నేను నమ్మను అంది పర్ణిక. నువ్వు నమ్మకపోయినా అదే నిజం అన్నాడు అభి. ఎవరు సార్ కుతూహలంగా అడిగింది పర్ణిక. దేవుడు దయ తలిస్తే నీకు తప్పకుండా పరిచయం చేస్తాను. అమూల్య కళ్ళ ముందు మెదులుతుండగా నీకే కాదు మన స్టాఫ్ కూడా పరిచయం చేస్తాను అన్నాడు. సార్ పరిచయం చేసేంత గొప్ప వ్యక్తి ఎవరబ్బా ఆలోచనలో పడింది పర్ణిక. నువ్వు మరీ అంత ఆలోచించకు, వెళ్ళి పని చూడు అన్నాడు అభి. సారీ సార్ అని వెళ్ళిపోయింది పర్ణిక. డాడీ, మన కన్స్ట్రక్షన్ స్టాఫ్ని ఇక్కడికి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను అభి తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇప్పుడు అక్కడికి షిఫ్ట్ చేయడం ఎందుకు? లేదా వాళ్ళు ఇక్కడికి వచ్చిపోవడం, మొత్తం టైం ట్రావెల్తోనే సరిపోతుంది. అందుకే నాకు అందుబాటులో ఉండాలని ఇక్కడికి షిఫ్ట్ చేయిస్తున్నాను అన్నాడు. స్టాఫ్ అంతా అక్కడికి షిఫ్ట్ చేస్తే ఇక్కడ ఎవరు వర్క్ చేస్తారు అడిగాడు ఆనంద్. రన్నింగ్ ప్రాజెక్టులకు ఇబ్బంది లేకుండా చేస్తాను. మొత్తం స్టాఫ్ అవసరం లేదు, 50% చాలు. ఇంకా వర్క్ మొదలు కాలేదు కాబట్టి చివరి స్టేజ్లో ఉన్న వాటిని త్వరగా ఫినిష్ చేస్తాను. కొత్త స్టాఫ్ను రిక్రూట్ చేసుకుంటాను అన్నాడు. ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటానంటే నాకు అభ్యంతరం లేదు. ఏమాత్రం పొరపాటు జరిగినా ఊరుకోను అన్నాడు ఆయన. అసలే డబ్బులు ఇవ్వట్లేదని బాధపడుతున్నాడు కొడుకు అని. లేదు డాడీ, నేను చూసుకుంటాను. ఎడ్లు రావడంతో వాళ్ళతో మీటింగ్లో మునిగిపోయాడు అభి. ఇంకా డిన్నర్ చేయకపోవడంతో వర్క్లో బ్రేక్ తీసుకొని కిందకు వచ్చింది అమూల్య. తల్లి అత్త డిన్నర్ ఏర్పాట్లు చేస్తున్నారు. తండ్రి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. అను బుగ్గను చేపట్టుకొని సోఫాలో కూర్చొని ఉన్నాడు. పక్కనే పప్పి వాడి వైపు చూస్తుంది. తనను చూడగానే పరిగెత్తుకు వస్తాడు. ఏమైంది వీడికి అనుకుంది. వాడి పక్కన కూర్చొని ఏంట్రా అలా కూర్చున్నావు అడిగింది వాడిని దగ్గరకు తీసుకుంటూ.
డోంట్ డిస్టర్బ్ మమ్మ సీరియస్గా అన్నాడు అదే పొజిషన్లో ఉండి. అబ్బో, భుజాలు ఎగరేస్తూ రిమోట్ చేతిలోకి తీసుకొని టీవీ ఆన్ చేసింది అమూల్య. ఒక్కసారిగా శబ్దం రావడంతో అను ఉలిక్కి పడ్డాడు. టీవీ వైపు తల్లి వైపు మార్చి చూస్తూ, డిస్టర్బ్ చేయొద్దన్నానమ్మమ్మ అదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన జానకి రాధ పక్కున నవ్వారు. వీడు సాయంత్రం నుంచి ఇదే గోల, పప్పితో కూడా ఆడుకోలేదు అన్నారు. అవునా, ఆశ్చర్యంగా అంటూ, ఏం ఆలోచిస్తున్నావురా అంది అమూల్య. తల్లికి సమాధానం ఇవ్వకుండా బుగ్గన వేలించుకొని ఆలోచనలో పడ్డాడు. ఏమైందమ్మా వీడికి అడిగింది. మాకు తెలిస్తేగా అంది జానకి. ఎవరు కదిపినా ఇదే సమాధానం. డోంట్ డిస్టర్బ్ మీ అంటూ తినిపిస్తాను రారా అన్న కదలలేదు. ఆఖరికి మీ నాన్న కథలు చెప్తాను రారా అని పిలిచినా ఇదే మాట అంది రాధ. నేను అడిగినా చెప్పలేదంటే వీడి బుర్రలో ఏదో తిరుగుతుంది అంటున్నా. ఆమె మాటలు పూర్తి కాకముందే మమ్మ గట్టిగా అరిచాడు అను. ఈ భాగం ఇంతటితో సమాప్తం. అను అంత గట్టిగా ఎందుకు అరిచాడో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అంతేకాదు, అను, అభి, ఆనంద్ మధ్యలో సరదా సన్నివేశాలు కూడా మిమ్మల్ని అలరిస్తాయి. తప్పకుండా చూడండి, మిస్ కాకండి. అలాగే ఈ భాగం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ అభివృద్ధిలో మీ వంతుగా తోడ్పడండి. థ్యాంక్ యూ.